వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మన పాపములు, మన దోషములు దేవునికి అడ్డుగా ఉన్నాయంట. దేవుడు మనకెందుకు ఆలస్యంగా ఇస్తున్నాడు? మనం ఏం సరిజేసుకోలేకపోతున్నాము? ఆయన మనల్ని ఎలాగో చూడాలనుకున్నాడు? ఆయన మనకి ఏది ఇవ్వాలనుకున్నాడో మానవుడు ఇప్పుడు గూడా తెలుసుకోలేకపోతా ఉన్నాడు. కారణం ఏంటంటే పాపంతో నిండిపోయి, అజ్ఞానంతో నిండిపోయి, చీకటిలో బ్రతుకుతూ, దురాత్మ సమూహములతో స్నేహం చేస్తూ, దుష్టులతో స్నేహం చేస్తూ, దేవుడు మన కోసం ఏం చేయాలనుకుంటున్నాడన్న విషయాన్ని కూడా మర్చిపోయి, అజ్ఞానంగా బ్రతుకుతూ ఉంటే, దేవుడు యెషయా ప్రవక్తతో ఈ మాటలు రాయిస్తా ఉన్నాడు. ఆ తరం పని అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ తరం ఉంది. రానున్న తరానికి కూడా ఈ లేఖనాలు నిన్న, నేడు నిరంతరం ఏకరీతిగా ఒకే రీతిగా ఉంటాయి కాబట్టి దేవుని మాటలు దేవుడు గద్దిస్తూ రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కురచగా ఉందనుకుంటున్నారా? విననేరకుండానట్లు ఆయన చెవులు మందంగా ఉన్నాయి అనుకుంటున్నారా? మీ దోషములు మీకు నాకు అడ్డుగా ఉన్నాయి. మీ పాపములు దేవునికి మరుగుపరచబడినాయంట. మన ముఖాన్ని దేవునికి కనపడకుండా, ఆయన ముఖం మనకు కనపడకుండా, ఆ పాపం అనే గోడ ఏదైతే ఉందో, ఆ గోడ ద్వారాగా దేవుడు మనం ఆయన్ని చూడలేకపోతున్నాం. ఆయన మనల్ని చూడలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పాపాన్ని చూసి సహించే దేవుడు కాదు. ఆయన పాపాన్ని చూసి భరించే దేవుడు ఆయన కాదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు పరిశుద్ధంగా వెళ్ళాలి. గత కాలమందు తెలిసి తెలియక చేసిన తప్పిదములన్నింటినీ దేవుడు క్షమించి వదిలేసి వాటిని ఎన్నడకి నేను జ్ఞాపకం చేసుకోను. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకమని దేవుడు గద్దిస్తా ఉన్నాడు. ఒళ్ళు మన దగ్గరే ఉంటుంది. ఆత్మ ఎక్కడెక్కడో వ్యవహారాలు చేస్తుంటుంది. ఆత్మ ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. దేవుడు అది కోరుకోవట్లేదు. ఒక మనిషికి ఆశీర్వాదం కావాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి నిశ్చయంగా ఖచ్చితంగా ఆయన చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నీకుంటే నీకు ఎవరో అడే చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడే చేసేస్తాడు. కానీ మనలో లోపం ఆయనకు కనిపించకూడదు కదా! మన దోషాలు మనం కడుక్కోలేము. మన అపరాధమును మనం తుడుచుకోలేములేము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో మీ అపరాధుల నిమిత్తం, పాపముల నిమిత్తం చచ్చిపడి ఉండగా క్రీస్తు మన కొరకు వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని భూమి మీద చిందించాడు. మన దోషాలు మొత్తం ఆయనే కడిగేశాడు. మన పాపాలన్నీ ఆయనే తన రక్తం చేత శుద్ధి చేశాడు. అయినా ఇంకా దేవుని వైపు మళ్ళలేకపోతా ఉన్నాం. కారణం ఏంటి? ఆయన ముఖం మనకెందుకు మరుగ్గా ఉంది. మనం ఎందుకు ఆయనకి మరుగ్గా ఉన్నామంటే మన పాపాలు, మన దోషాలే. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. కారణం ఏంటంటే మీరు భోగముల నిమిత్తం అడుగుతున్నారు. ఈ లోకంలో ఏదైతే అంగరంగ వైభవంగా బ్రతకాలో దాని గురించి అడుగుతున్నారు తప్ప మీకు అందుకనే దొరకట్లేదు. మీకేం కావాలో దేవుణ్ణి అడిగి పొందుకోలేకపోతా ఉన్నారు. కారణం ఏంటంటే అజ్ఞానత. ఆ అజ్ఞానతలో నుండి మనం తప్పించుకోవాలని దేవుడు ఆశతో, ఆసక్తితో ఆయన బిడ్డలని క్షమిస్తూ మీ పాపముల్ని అన్నటికీ జ్ఞాపకం చేసుకోను. ఆ పాపాన్ని కడిగేసుకోవాలంటే రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం చాలా అవసరమై ఉన్నాయి. దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో మనల్ని ఉంచాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు.